ఐఎమ్ డాక్టర్ అయోధ్య ఆర్కే సైకియాట్రిస్ట్ విజయవాడ. నమస్కారం. చాలామంది సొసైటీలో ఒక మాట అడుగుతుంటారు. డాక్టర్ గారు ఎప్పుడో మా వాళ్ళు అప్పుడప్పుడు పార్టీల్లో, ఫంక్షన్‌లో తాగుతూ ఉంటారు కదా! వీళ్ళందరూ మరి మద్యపానం తాగొద్దు, మద్యపానానికి అడిక్ట్ అవ్వద్దు, ఆల్కహాల్ అడిక్ట్స్ అవుతున్నారు. ఆల్కహాల్‌కి ఏదో డీ అడిక్షన్ థెరపీ అంట. ఈ చాలా పెద్ద పెద్ద మాటలు వింటూ ఉంటాము. మరి ఇలా ఎప్పుడో నెలకి 1, 2 సార్లు, 4 సార్లు ఏదో అప్పుడప్పుడు అలా సొసైటీలో తాగటం, అది కూడా జబ్బా? అసలు మద్యపానం అనేది వ్యసనమా? మానసికమైన రుగ్మత? లేకపోతే అది సోషల్ స్టేటస్సా? స్టేటస్ సింబలా? అని రకరకాలుగా అడిగేవాళ్ళు మాకు కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడో నెలకి 1, 2 సార్లు ఫ్రెండ్స్‌తో పార్టీల్లో సరదాగా తాగే వాళ్ళని సోషల్ డ్రింకర్స్. అంటే వీళ్ళు ఆల్కహాల్ ఎడిక్ట్స్ కాదు. సోషల్ డ్రింకర్స్. ఇది జబ్బు కాదు, వ్యసనం కాదు. ఇది మనం దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరమో, దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమో లేదు. అయితే రోజువారీగా తాగుతూ, అంటే ప్రతిరోజు ఆల్కహాల్ తాగుతూ, కొన్నాళ్ళ తర్వాత టైం గడిచే కొద్దీ మోతాదు మించిపోతూ, అంటే ఫస్టుల్లో పెగ్గు తాగేవాడు 4 పెగ్గులు, క్వార్టరు లేపోతే హాఫు, ఫుల్లు కూడా చాలట్లేదు ఈ మధ్య మావాడు ఇంకా ఎక్కువ తాగేస్తున్నాడు. ఇలా మోతాదు మించిపోతూ వెళ్ళిపోవటం, డైలీ మద్యపానం లేనిదే జీవించలేకపోవటం, రోజూ ఖచ్చితంగా తాగాల్సిన అవసరం రావటం, ఇవన్నీ గూడా ఆల్కహాల్ డిపెండెన్స్ లేదా ఆల్కహాల్ ఎడిక్షన్. ఈ ఎడిక్షన్‌కి సూచనలు. అసలు ఎడిక్ట్స్‌ని ఎలా గుర్తించాలి ఆల్కహాల్ ఎడిక్ట్స్‌ని? రోజువారీ తాగటం, మోతాదు మించిపోయి పెరిగిపోవటం, దీన్ని టాకీఫిలాక్సిస్ అంటాం. అంటే మొదట్లో తాగినప్పుడు దాన్ని తక్కువ డోసునే టాలరేట్ చేసిన వ్యక్తి పోను పోను టాలరెన్స్ పెరిగిపోయి విపరీతమైన మోతాదు అదే కిక్కు రావటానికి ఎక్కువ మోతాదు అవసరం అవటాన్నే టాకీఫిలాక్సిస్ అంటాము. ఇలా మోతాదు పెరిగిపోవటం, తాగకుండా కొన్ని గంటలో, ఒక రోజో, ఒక పూటో ఉంటే విత్‌డ్రాయల్ సింప్టమ్స్. విత్‌డ్రాయల్ అంటే హ్మ్, మద్యపానాన్ని అడిక్ట్ అయ్యి దాన్ని మానేసినప్పుడు, దాన్ని ఆపినప్పుడు కొన్ని గంటల్లో, ఒక పూటలో, ఒక రోజులో శారీరకంగా, మానసికంగా వాళ్ళలో విత్‌డ్రాయల్ సింప్టమ్స్ కనిపిస్తాయి. మానసికంగా ఏం కనిపిస్తాయంటే, కొంచెం ఈరోజు తాగుదాంలే, రేపటి నుండి మానేద్దాం, అమ్మో! తాగాల్సిందే అనే క్రేవింగ్, ఒక సైకలాజికల్ అర్జీ వాళ్ళ మెదడులోకి వచ్చేసి ఫోర్స్‌బుల్‌గా మానేద్దాం అనుకున్న వ్యక్తి మళ్ళీ ఆ పూటకి తాగి, మానేద్దాం అన్న ఆలోచన తలంపుని రేపటికి పోస్ట్‌పోన్ చేసుకోవటం. మరి ఫిజికల్‌గా విత్‌డ్రాయల్ సింప్టమ్స్ చూస్తే వీళ్ళకి వణుకు, దడ, కంగారు, రెస్ట్‌లెస్‌నెస్సు, కోపం, చికాకు, మరి ప్రశాంతత లేకపోవటం, ఏకాగ్రత లేకపోవటం, తలనొప్పి, నిద్రలేమి, అలాగే ఈ తాగాలన్న బలమైన కోరిక. ఇలాంటి లక్షణాలు మరి తాగుడు మానేసిన కొన్ని గంటల్లోనే, మరి లేకపోతే ఒక పూట, ఒక రోజులోనే విత్‌డ్రాయల్ సింప్టమ్స్‌గా డెవలప్ అవుతాయి. కొంతమందికి కాంప్లికేటెడ్ విత్‌డ్రాయల్ సింప్టమ్. అంటే కాంప్లికేటెడ్ ఏంటి? ఇది పెద్ద రకమైన విత్‌డ్రాయల్ సింప్టమా అంటే అవును. దీన్ని డెలీరియం ట్రెమెన్స్ అంటాం. తాగుడు మానేసిన ఒక్క రోజు నుండి వారం రోజుల్లోపు ఎప్పుడైనా ఈ డీటీఎస్ అంటే డెలీరియం ట్రెమెన్స్ అనేది తటస్థపడొచ్చు. ఏంట్రా అంటే అందులో వీళ్ళు బాగా కన్‌ఫ్యూషన్‌కి లోనవుతారు. ఎక్కడున్నామో తెలీదు. సమయం ఏంటో తెలీదు. ఏం చేస్తున్నామో తెలీదు. సొంత మనుషుల్ని గుర్తుపట్టలేకపోవటం, వాళ్ళని గుర్తుపట్టలేకపోవటం, వాళ్ళ పేరే చెప్పలేకపోవటం, నిద్ర పట్టకపోవటం, యాజిటేషన్‌కి గురవ్వటం, విపరీతమైన రెస్ట్‌లెస్‌నెస్‌కి గురవ్వటం, ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి, నన్ను బెదిరిస్తున్నారు, నా ఎంట పడుతున్నారు, నన్ను చంపేయడానికి చూస్తున్నారు అని చెప్పేసి విపరీతమైన భయాందోళనకు గురై, విపరీతమైన ప్రవర్తనలో పరివర్తన చెంది విపరీతమైన ప్రవర్తనలకు గురవటం, ఒక్కోసారి మన మీదకి రావటం, ఒక్కోసారి సూసైడ్ అటెంప్ట్ చేయటం, ఇట్లా రకరకాల లక్షణాలు ఈ డెలీరియం ట్రెమన్స్‌లో కనిపిస్తాయి. ఈ సమస్యని మాత్రం తేలిగ్గా తీసుకోవటానికి లేదు. డెఫినిట్‌గా సైకియాట్రిస్ట్ కంట్రోల్‌లో ఉంచి ట్రీట్ చేయడం అనేది ఖచ్చితంగా అవసరం. సరే ఇన్ని చెప్తున్నారు, అసలు ఈ తాగుడు వల్ల అసలు లాభం ఏంటి? నష్టం ఏంటి? ఎందుకు ఇలా మద్యపానానికి వ్యసనపరులైపోతున్నారు ప్రజలు అంటే, తాగుడు వల్ల లాభం ఏంటి? ఏదో కాసేపు ఆ కిక్కు, ఆ ఆనందం,
మేము రెక్కలు కష్టపడి రోజంతా కష్టపడి మేము కష్టాన్ని మర్చిపోతున్నాం. ఇలా రకరకాలవి చెప్తున్నారు. ఏదో టెంపరరీగా వచ్చే ఆ కిక్ కోసం తాగుతున్నారు కానీ, కష్టాలు, నష్టాలు ఆలోచిస్తే అమ్మో! గుండె తరుక్కుపోతుంది. ఇన్ని నష్టాలే. ఎడిక్షన్ వల్ల, రోజువారీ తాగుడు వల్ల వాళ్ళ ఆర్థికంగా బాగా నష్టపోతారు. ఎంత సంపాదించినా దాంట్లో 50%, 70%, 100% తాగుడికే ఖర్చు పెట్టేయటం. ఆఖరికి ఇంటి ఖర్చులకు గూడా ఇంట్లో ఇల్లాలకి డబ్బులు ఇవ్వకపోవటం, అప్పులు జేసేయటం. ఆ అప్పులు వాళ్ళ ఇంటి మీద పడి నానా రభస. ఆర్థికమైన నష్టం. మరి తాగుడు వల్ల ఈ తాగి ఇంటికెళ్ళి గొడవ చేయటం, రచ్చ చేయటం, లేపోతే రోజు ఆ తాగి రావటం, ఇంట్లో భార్యాభర్తలకి కీచులాటలు, గొడవలు, తాగుడు మానేయమని ఆమె అలగటం, ఆమె గొడవ చేయటం, లేతే ఇంటాక్సికేషన్‌లో వీడు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఆమెను తిట్టటం, కొట్టటం, పిల్లల్ని కొట్టటం, ఈ రోడ్డు మీద గొడవలు, ఇవన్నీ రభస. ఆఖరికి రకరకాలుగా పంచాయతీలు, సెటిల్మెంట్లు, గొడవలు, ఆఖరికి భార్య పుట్టింటికెళ్ళిపోవటం, కొన్ని కేసుల్లో డైవర్స్, విడాకులు తీసుకొని విడిపోవటం కూడా జరుగుతూ ఉంది. వర్క్ చూసుకుంటే, సామాజికంగా చూసుకుంటే, సామాజికంగా ఈడు తాగుబోతురా, తాగుబోతు కుటుంబంరా అన్న నగుబాటు. వర్క్ చూసుకుంటే, ఈ తాగుడు ఎడిక్షన్‌గా లాగా తయారయ్యాక, రోజు పనికి ఆలస్యంగా ఎళ్ళటం, క్రియేటివిటీ లేకపోవటం, శ్రద్ధగా పని చేయకపోవటం, ఎంతో ప్రమోషన్‌లోకెళ్ళాల్సిన వ్యక్తి ఆఖరికి డిమోట్ అయ్యి, సస్పెండ్ అయ్యి, ఆఖరికి డిస్మిస్ అయ్యే పరిస్థితులు రావటం, వర్క్‌లో నాశనం అవ్వటం, సామాజికంగా నగుబాటవ్వటం, తాగిన మత్తులో చేసే ఏ డ్రైవింగు, యాక్సిడెంట్లు, గొడవలు, కీచులాట్లు, పోలీస్ కేసులు, ఇలా చూసుకుంటే పోలీస్ అండ్ కోర్టు గొడవలు. అన్ని స్పియర్స్‌లో గొడవలే, అన్ని స్పియర్స్‌లో నాశనమే. ఇక ఆరోగ్యం, మానసికంగా చూసుకుంటే అనేక రకాల సమస్యలు. ఆల్కహాల్ వల్ల ఆల్కహాల్ డిపెండెన్సు, విత్‌డ్రాయల్ సింప్టమ్సు, ఆల్కహాల్ డెల్యూషనల్ డిజార్డర్, ఆల్కహాల్ మెమరీ ప్రాబ్లమ్సు, ఆల్కహాల్ హాలుసినోసిస్, ఆల్కహాలిక్ డెమెన్షియా. ఒక్కటి కాదు, మెదడు మీద, నాడీ మండలం మీద, నాడీ వ్యవస్థ మీద అనేక ఇబ్బందులు చూపించి, అనేక రకాల యాతనలు, మనిషి లేకుండానే మాటలు వినిపియటం, కనిపియటం, తేడాగా ప్రవర్తించటం, జ్ఞాపకశక్తిని కోల్పోవటం, గుర్తింపు కోల్పోవటం, ఇలా అనేక రకాల సమస్యలకి గురైపోవటం అనేది జరుగుతూ ఉంది. మరి భౌతికంగా, ఫిజికల్‌గా చూసుకుంటే ఆల్కహాల్ వల్ల లివర్ పాడవటం, ఫ్యాటీ లివరు, సిర్రోసిస్ ఆఫ్ లివరు, క్యాన్సర్ లివరు, కోమా, డెత్, అనేక రకాలుగా. మరి గుండె పరిణామం పెరిగిపోయి ఆల్కహాలిక్ కార్డియోమయోపతి, ఎన్లార్జ్ అయిపోయి, గుండె వీక్ అయిపోయి, గుండెకు సంబంధించిన సమస్యలొచ్చి ఆ మనిషి చనిపోవటం, నాడీ మండలం దెబ్బతింటం, ప్యాంక్రియాసు, ఎక్యూట్ ప్యాంక్రియాటిటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనే తీవ్రమైన జబ్బులు. ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా తీవ్రమైన జబ్బు. ఒక్కొక్కసారి మనిషి చావుకు లోనైపోవటం అనేది జరుగుతూ ఉంటది. మరి ఇన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు ఉండి, ఈ తాగుడులో పడి మనిషి జీవితం ఇలా కొట్టుకుపోవాల్సిందేనా? తెలిసి తెలియక ఈ ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిన వ్యక్తి ఇక ఆల్కహాల్‌లోనే ఏదో ఒంటికి బురద రాసుకున్నట్టు జీవితాన్ని జీవించేయటమేనా? దీన్ని కడుక్కునే అవసరం లేదా? అసలు తరుణోపాయం లేదా? అంటే నేనేం చెప్తున్నానంటే, మన చిన్న మన పిల్లలు అతి చిన్న వయసులోనే టీవీ చూస్తున్నప్పుడు నా ఫేవరెట్ హీరో, నా ఫేవరెట్ క్రికెటరు ఏంటది తాగుతున్నాడంటే, ఛీ పోరా అని మనం అలా తప్పుగా సంకేతం ఇవ్వకూడదు. చెప్పాలి. నీకు ఫేవరెట్ హీరో అయినా, స్టార్ అయినా తప్పు తప్పే. మద్యపానం, ధూమపానం, డ్రగ్సు, ఇలాంటి జోలికి వెళ్తే మనిషి జీవితం నాశనమైపోద్ది. కెరీర్ పాడైపోద్ది. అతి స్వల్ప కాలంలోనే వాడు చావు దాకా వెళ్ళిపోతాడు. జీవితం ఏమి ఉండదు అనేది అతి చిన్న పిల్లల మెదడులో మనం విత్తనాలు నాటినట్టు నాటితే పెద్దయ్యేప్పటికి అది మహావృక్షమై వాళ్ళు దాని జోలికెళ్ళకుండా కొంతవరకు కాపాడిన వాళ్ళమవుతాం. మరి ఆల్రెడీ మనం చెప్పుకుంటూ పోవాలి. ఫ్రెండ్లీగా కౌన్సిల్ చేయాలి. అలాగే పీర్ గ్రూప్స్, ఆ తాగుబోతులు, డ్రగ్ అడిక్ట్స్ అలాంటి పీర్ గ్రూప్స్ జోల్లోకి మన పిల్లలు వెళ్ళకుండా వాళ్ళ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అలాగే మన సమాజంలో చెడు పోకళ్ళు, చెడు స్నేహాలు, వాటిని నివారించే పిల్లల్ని మంచి దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మనకు మీడియా ద్వారా వచ్చే చెడు సంకేతాలని, ఇవి చెడు, ఇది మంచి అని విపులంగా చెప్పి వాళ్ళని మంచి బాటన నడపాల్సిన అవసరం ఉంది. మరి ఆల్రెడీ కొంతమంది అడుగుతారు, ఏవండీ మా ఆయన, లేకపోతే మా తమ్ముడు, మా అబ్బాయి
ఆల్రెడీ తాగుడికి అడిక్ట్ అయిపోయాడు. ఇంక వీళ్ళకి తరుణోపాయం లేదా ఏంటి? అన్నప్పుడు అమ్మ వీళ్ళని మంచి మన దగ్గరలో సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆల్కహాల్ డీ అడిక్షన్ థెరపీ. ఈ డీ అడిక్షన్ అంటే డ్రగ్స్‌కి డీ అడిక్షన్ చేస్తాం, ఆల్కహాల్‌కి చేస్తాం, స్మోకింగ్‌కి చేస్తాం, గంజాయికి చేస్తాం, గుట్కా ఖైనీకి చేస్తాం. దేనికైతే అడిక్ట్ అవుతారో దాన్ని డీ అడిక్షన్ చేయటమే సైకియాట్రిస్ట్ యొక్క బాధ్యత. ఈ ఆల్కహాల్‌కి డీ అడిక్షన్, ఆల్కహాల్ తీవ్రంగా అడిక్ట్ అయిన వ్యక్తుల్ని కంపల్సరీగా హాస్పిటల్‌లో కొన్నాళ్ళు ఉంచి డీ అడిక్షన్ థెరపీలో మందుల ద్వారా, కౌన్సెలింగ్ ద్వారా ఈ ఆల్కహాల్‌కి దూరంగా ఉంచిన వాతావరణంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో మరి వైద్యం చేస్తూ, కౌన్సెలింగ్ చేస్తూ, వాళ్ళకి విత్‌డ్రాయల్ సింప్టమ్స్‌ని మేనేజ్ చేస్తూ, కాంప్లికేటెడ్‌గా వచ్చే విత్‌డ్రాయల్ సింప్టమ్స్‌ని కూడా ట్రీట్ చేస్తూ, ఆఖరికి వాళ్ళు ఈ డీటాక్సిఫికేషన్ విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అయిపోయాక వాళ్ళకి ఎవర్షన్ థెరపీ, ఆల్కహాల్ ఎవర్షన్ థెరపీ అది కెమికల్‌గా అవ్వచ్చు, కొన్ని డ్రగ్స్ ద్వారా, అలాగే బ్యాటరీ ఆపరేటర్స్, ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ ద్వారా ఎవర్షన్ క్రియేట్ చేయొచ్చు. కొన్ని చోట్ల ఆర్‌టీఎంఎస్ థెరపీ అని కూడా ట్రీట్మెంట్‌ని కూడా ఆల్కహాల్ డీ అడిక్షన్‌లో ఇప్పుడే ప్రయోగాత్మకంగా ఉపయోగించడం కూడా జరుగుతుంది. ఇలాంటి థెరపీస్ ద్వారా వీళ్ళని ఆల్కహాల్ నుండి బయటికి తెచ్చాక ఆ తర్వాత డిశ్చార్జ్ చేశాక కూడా 6 మాసాలు, 12 మాసాలు వాళ్ళని ఫాలో అప్ ఓపీలో మెయింటెనెన్స్ థెరపీ, ప్రొఫిలాక్టిక్ థెరపీలో ఉంచుతూ వాళ్ళని మళ్ళీ వాళ్ళని తరచుగా చూస్తూ కౌన్సిలింగ్ రీఇన్ఫోర్స్ చేస్తూ ఆఖరికి అవసరమైతే గ్రూప్ సైకోథెరపీ, ఆల్కహాలిక్ అనానిమస్ అసోసియేషన్ అనే గ్రూప్స్ ద్వారా కూడా వాళ్ళకి గ్రూప్ సైకోథెరపీలో కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, ధూమపానం, గుట్కా, జరదా, ఖైనీ ఇలాంటి ప్రమాదకరమైన సబ్స్టెన్సెస్‌కి మన పిల్లలు అలవాటు పడకూడదు. పిల్లలైనా, పెద్దలైనా, ఏ వయసు గ్రూప్ వాళ్ళైనా వాటికి అడిక్ట్ అవ్వకూడదు. వాటికి అడిక్ట్ అయ్యాక అనేక పర్యవసనాలు, అనేక అనారోగ్య కారణాలు, అనారోగ్య హేతువులు, మరణాలు, ఆర్థికంగా కృంగుబాటు, కుటుంబ నాశనం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్టు ఇలాంటి బురదప్రాయమైన అలవాట్ల జోలికి వెళ్ళొద్దు. మీరు మీ జీవితాన్ని, మీ బిడ్డల జీవితాన్ని చక్కగా సజావుగా నడపండి. జాగ్రత్తగా ముందుకెళ్ళండి. సో, ఇది నా ఫైనల్‌గా టేక్ హోమ్ మెసేజ్. మీ డాక్టర్ అయ్యజ్జార్ కె సైకియాట్రిస్ట్ విజయవాడ. నమస్తే.